హలో అండి. ఈరోజు మీకు నేను కొబ్బరి ఉండలు ఎలా తయారు చేసుకోవాలన్నది నా వీడియో ద్వారా చెప్తాను. ఈ కొబ్బరి ఉండలకి పాకంతో అవసరం లేకుండా కొబ్బరి ఉండలు అనేది చేసుకోవచ్చు. నేను చేసినట్టుగా చేస్తే మీకు ఈ కొబ్బరి ఉండలు అనేది 15 రోజుల వరకు పాడైతే అవ్వవు. నేను దీనికోసం 3 కొబ్బరికాయలు తీసుకున్నానండి. ఈ కొబ్బరికాయల్ని మనము కొబ్బరిని ఈ విధంగా పై చెక్కు అనేది తీసేసుకుంటే దగ్గు అనేది రాదు. కొబ్బరిని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీకి పట్టుకోవాలన్నమాట. ఈ విధంగా దీనికి బెల్లంనైతే నేను 2 గడ్డల బెల్లం తీసుకున్నాను. మీకు ఇలా అర్థం కాకపోతే 3 కప్పుల కొబ్బరి తురిమైతే 2 కప్పుల బెల్లం అనేది తీసుకోండి. ఒక కళాయి పెట్టి దానిలో 100 గ్రాముల నెయ్యి అయితే వేసాను. ఈ నెయ్యి అనేది వేడెక్కాలన్నమాట. మనం కొబ్బరిని నేతిలో వేపుకుంటే కొబ్బరి లడ్డు కూడా మంచి టేస్ట్ అనేది వస్తుందండి. ఈ నెయ్యి వేడెక్కినాక ఇందులోకి మనము తురుముకున్న కొబ్బరి వేసేసుకోవాలన్నమాట. ఈ కొబ్బరి అనేది మనము చిన్న మంట మీద వేపుకోవాలండి. మంట అనేది పెద్దది పెట్టద్దు. మంట కానీ పెద్దది పెడితే మీకు కొబ్బరి అనేది మాడిపోతుంది. అప్పుడు కొబ్బరి లడ్డు అనేది టేస్ట్ అనేది రాదనమాట. కొబ్బరిలో ఎక్కువ వాటర్ అనేది ఉంటుందన్నమాట. కొబ్బరిలో ఉండే ఆ వాటర్ అంతా విడిగిపోవాలన్నమాట. కొబ్బరి పొడి పొడిగా వచ్చేంత వరకు మనము నిదానంగా చిన్న మంట మీద కలుపుకోవాలి. అలా చేస్తేనే ఈ కొబ్బరి లడ్డు అనేది నిలవ ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలాగా ట్రై చేయండి. ఇప్పుడు బెల్లము అలా ఉడికిన తర్వాత మనం స్టవ్ కట్టేసుకోవాలన్నమాట. పాకం అయితే రానవసరం లేదు. బెల్లము చూడండి, కొబ్బరి అయితే పొడి పొడిగా వచ్చేసింది కదా. ఈ విధంగా కొబ్బరి అనేది పొడి పొడిగా రావాలా. అలా వస్తే కొబ్బరి కలర్ కూడా మారిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనము బెల్లం వాటర్ అనేది వేసుకోవాలన్నమాట. ఇలా వడగట్టి వేసుకోండి. బెల్లంలో కొంచెం ఇసుక అది ఉంటుంది. ఇలా వేసుకున్నాక చిన్న మంట మీద మనము ఈ బెల్లం కొబ్బరిని కలుపుతూ ఉండాలన్నమాట. ఇది బాగా దగ్గరికి రావాలా. అలా దగ్గరికి వచ్చేంత వరకు మనము నిదానంగా కలుపుతూ ఉండాలన్నమాట. మాడిపోకుండా చిన్న మంట మీద కలుపుతూ ఉండాలన్నమాట. నాకు ఈ కొబ్బరి ఉండలు చేయడానికి 45 నిమిషాలు పట్టిందండి నాకు. ఇలాగా మనం దగ్గరుండి మాడిపోకుండా చిన్న మంట మీద కొబ్బరిని కలుపుతూ ఉండాలన్నమాట. ఇలా కలుపుకుంటూ చేసుకుంటేనే కొబ్బరి ఉండలు అనేది టేస్ట్ అనేది బాగా వస్తుంది. నేను కొంచెం యాలకల పొడి అయితే వేసానండి. యాలకల పొడి అనేది మీ ఇష్టము. కొందరు యాలకల పొడి వేసుకుంటారు, కొందరు వేసుకోరు. చాలా బాగుంటుంది. అది మీ ఇష్టం అన్నమాట. మనం యాలకల పొడి వేసినాక 2 నిమిషాలు దీన్ని కలుపుకోవాలన్నమాట. చూసారా, ఈ విధంగా అయితే రావాలా. ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఇలాగా మనం కొబ్బరి ఉండలు అనేది చేసుకుంటే మీకు నిలవ అనేది ఉంటుంది. ఇప్పుడైతే అయిపోయిందండి. ఇప్పుడు ఒక పళ్ళానికి నెయ్యి అనేది రాసి ఈ కొబ్బరిని మొత్తము అందులో వేసేయాలన్నమాట. ఇది కొంచెం వేడిగా ఉంటుంది. ఇప్పుడు గెంటుతోటే కొంచెంసేపు అలా అనేసామంటే ఒక 5 నిమిషాలకి ఇది చల్లగా అయిపోతుందన్నమాట. మరీ చల్లగా కాదు, కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం దీన్ని లడ్డులాగా చేసుకోవాలన్నమాట. మరీ చల్లగా అయిపోతే పొడి పొడిగా అయిపోతుంది. ఇలాగ గట్టిగా అని లడ్డులాగా చేసుకోవాలన్నమాట. ఇంతేనండి కొబ్బరి లడ్లు. ఇలా చేసుకున్నామంటే మీకు 15 రోజులు నిలవ ఉంటుంది. చాలా సూపర్గా ఉంటాయండి టేస్ట్ అయితే. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అనేది ఇవ్వండి.